ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారికిలాగున్న జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము వారికిలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల కొరకు యెషయా ప్రవక్తను ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాటలు యెషయా ప్రవక్త ద్వారా మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను. అవును ప్రియులారా, హృదయ అంతరంగములు ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యములను తెలిసినటువంటి దేవుడు, అడగక మునిపే అక్కరను గుర్తెరిగేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తము తెలిసినటువంటి దేవుడు. మరి వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అనగా ఇక్కడ ప్రార్థన అనేది ఈ మాటల్లో మనం ప్రాముఖ్యంగా మనం చూస్తుంటున్నాము. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు శ్రమల్లో ఉంటున్నారు, బాధల్లో ఉంటున్నారు, దుఃఖంలో ఉంటున్నారు. మరి వారు యొక్క బాధలను, వారి దుఃఖాన్ని, వారి యొక్క కష్టాన్ని దేవుడు గుర్తెరిగి మరి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు నాకు మనవి చేయకపోయినా కూడా నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. అవును ప్రియులారా, ఆయన అడగక మునిపే మరి అక్కర్లను తీర్చేటువంటి దేవుడు. మనకు ఏమైతే అవసరంగా ఉంటున్నదో, మనకు ఏమైతే కొదువుగా ఉంటున్నదో, ఏమైతే మనకు కావాలని మనం యోచిస్తుంటున్నామో సమస్తము ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వము ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి వారి పక్షాన దేవుడు మరి వారికి తోడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమించినటువంటి ప్రజలు, ఆయన సృష్టించుకున్నటువంటి ప్రజలు, ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు కాబట్టి తన ప్రజల పట్ల మరి ఆ ప్రేమను కలిగి ఉంటున్నాడు. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని, వారి యొక్క కష్టంలో, వారి దుఃఖంలో, వారి బాధల్లో, వారి కన్నీటిలో వారు ఉన్నప్పుడు వారి కష్టాలను గుర్తెరిగినటువంటి దేవుడు, వారి బాధలను గుర్తెరిగినటువంటి దేవుడు, సమస్తము ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మరి మనకి ఏమైతే అవసరతగా ఉంటున్నదో, మనకి ఏమైతే కొదువుగా ఉంటున్నదో, మనకి ఏ సమస్యలు అయితే మనం ఉంటున్నామో సమస్తము దేవునికి తెలిసే ఉంటున్నది. మనం అడగకపోయినా కూడా మన అక్కర్లను తీర్చేటువంటి దేవుడు. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడూ చేయి విడవడు. ఆయన అనాథలుగా చేయి విడవడు, ఆస్తికి కర్తలుగా చేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. మరి మన పక్షమున మరి మనం వేడుకొనక మునిపే మనకు ఉత్తరాన్ని దయచేసేటువంటి దేవుడు, మన ప్రార్థనను అంగీకరించేటువంటి దేవుడు. మనము అడగకపోయినా కూడా మన ప్రతి అవసరతలను ఆయన సంధించేటువంటి దేవుడు, తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి దేవుడు సమస్తం ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని పట్ల మనం భయముతోనూ, భక్తితోనూ, విశ్వాసంతోనూ జీవించినప్పుడు దేవుడు సమస్తము చేసేదానికి సిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన కాక ఆమేన్.